ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. గడిచిన మాసమంతయు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరొక మాసంలో మనం ప్రవేశపెట్టిన దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మాసము ప్రభు మన కొరకు అనుగ్రహించబడిన ప్రభు కృప ద్వారా మనకి ఇవ్వబడుచున్న ఈ వాగ్దానం మనందరం స్వతంత్రించడము గాక. ఆమేన్. 138వ కీర్తన 7వ చరణం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మనందరినీ బ్రతికించడానికి దేవుడు చాలిన వాడండి. షద్రక్, మేషక్, అబేద్గోనులు వారు ఆపదలో ఉన్నప్పుడు, వారు ఆ ప్రతిమను మొక్కనప్పుడు రాజు మరి ఎక్కువగా రౌద్రుడై అగ్ని ఏడింతలుగా పెంచి రాజు ఆజ్ఞని అతిక్రమించారని వారిని వేసేయడానికి సిద్ధపడినప్పుడు వారు భయపడలేదు. వారిని దాన్ని ద్రోహిస్తున్నప్పుడు వారు భయపడలేదు. కారణం ఏంటంటే రక్షించుటకు ఆయన సమర్థుడిని నమ్మారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ మాటను నమ్మకపోవడం మూలంగానే రక్షించబడలేకపోతున్నామండి. దేవుని బిడ్డలారా, మనం ఆ మాటను నమ్మితే ప్రభు మనం రక్షించడం సమర్థుడు అని మనం నమ్మితే ఆయన కుడి చేయి చాపి ఆ అగ్నిగుండంలో ఆయన ఉండి 4వ వాడిని రక్షించినట్లుగా మన ప్రతి ఆపదలోంచి, ప్రతి ఇబ్బందులోంచి, ప్రతి సమస్యలోంచి, ప్రతి ఇరుకులోంచి, ప్రతి వ్యాధి బాధలోంచి, కరువులోంచి దేవుడు మనం తప్పించటకు సమర్థుడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు, రక్షించటకు చాలిన వాడై ఉన్నాడు. ఆ కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్.